హెబ్రీలకు రాసిన పత్రిక. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. ఏమన్నారు చెప్పండి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడని తనను వెతకు వారికి ఫలము దయచేసే దేవుడని మీరు నమ్మాలి కదా. నమ్మకపోతే ఈ దేవుడు ఏమన్నారు చెప్పండి? నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష విధించబడుతున్నది అని దేవుడు అన్నాడు. సమస్త జనులకు నా సువార్తను తెలియచేయండి. నమ్మిన వారికి ఈ రక్షణ, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఎవడు నా ఎదుట నిలబడాలనుకుని అనుకుని తలంచి ఉన్నాడో వాడికి విశ్వాసము ఎంతో అవసరమైనది. విశ్వాసము లేకుండా మీరు ఎంతకాలం వచ్చినా దేవుడు ఏమన్నారు చెప్పండి? అది మీకు నిష్ప్రయోజనం. కనుక విశ్వాసము లేకుండా మీరు ఎంతకాలం ప్రార్థన చేసిన ఇశ్రాయేలీలు మొదటిగా విశ్వాసముతో బయలుదేరారు. ఆ తర్వాత విశ్వాసములో భక్తిహీనులయ్యారు. మధ్యలోనే వారు సంహరింపబడ్డారు. కనుక విశ్వాసము చివరకు కడ వరకు ఉండినప్పుడే మీరు స్థిరపరచబడతారు. కనుకనే దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? రోమా పత్రిక చూడండి, 4వ అధ్యాయము 18వ వచనం. నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తను అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు విశ్వాసములో బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతమైనట్లును శారా గర్భమును మృతదేహమైనట్లును ఆలోచించను కానీ అవిశ్వాసము వలన సందేహింపక దేవుని మహిమపరిచి విశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసినని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అందుచేత అది నీతిగా అతనికి ఎంచబడెను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతమైనట్లుగాను శారా గర్భము మృతమైనట్లుగాను ఆలోచింపక విశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి బలము నొందెను. అందుచేత అతనికి నీతిగా ఎంచబడెను. దేవునికి స్తోత్రము. వృద్ధాప్యములో కూడా విశ్వాసముంచాడు. మృతుడు సంఖ్యలో ఉండి నీకు కుమారులు పుడతారయ్యా అంటే నడవలేనివాడు వాడు ఎవడ నమ్ముతాడా చెప్పండి? నేను నమ్మాను. దేవుడు వాగ్దానము చేసిన వాడు నమ్మకమైన వాడు కనుక ఆయన ఎన్నడూ విడవడు. ఎండిపోయిన కర్రను చిగురింపచేసేవాడు. మరి ఎండిపోయిన మొద్దును మరలా చిగురింపు చేసేవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పి వృద్ధాప్యములో కూడా దేవుని వాగ్దానాన్ని చేత పట్టుకొని కానీ వృద్ధాప్యములో మృత
అంటే మృతదేహము కలిగిన అవిశ్వాసము మాత్రము అబ్రహాము విడిచి పెట్టలేదు, విశ్వాసాన్నే పట్టుకున్నాడు. నీకు గర్భము, నీ కుమారుడు పుడతాడయ్యా. ఏం పుడతాడు ప్రభువా? కానీ శారమ్మ గర్భమే ఉడికిపోయింది. శారమ్మ వృద్ధాప్యములో మరణ స్థాయిల్లోకి వెళ్ళిపోయింది. కానీ ఈ టైంలో కూడా పిల్ల పుడతారా అని సందేహింపక విశ్వాసానికి వారసుడుగా నిలబడ్డాడు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక ఈరోజు దేవుని సన్నిధిలో మేలు కలిగినప్పుడే విశ్వాసం, సాక్ష్యం అప్పుడే చెబుతున్నారు, ఆ తర్వాత వెంటనే మర్చిపోతున్నారు. దేవుని కార్యములు వారు వెంటనే మర్చిపోతున్నారు. అలాంటి కాలం ఇది. కనుకనే దేవుడు అంటున్నాడు, విశ్వాసము లేకుండా దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టులై ఉండుట మీరు అసాధ్యం. ద్వితీయోపదేశకాండం చూడండి, 31వ అధ్యాయము 5వ వచనం నుంచి 8 వరకు చూడండి. నేను మీకు ఆజ్ఞాపించిన దాని అంతటిని బట్టి మీరు వారికి చేయునట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిర్భరము కలిగి ధైర్యముగా నుండుడి. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. భయపడకుము. చూచి దిగులు పడకుడి. వారిని చూసి మీరు దిగులు పడకండి. మీతో కూడా వచ్చేవాడు మీ దేవుడైన యెహోవాయే. ఆయన మిమ్ములను విడువడు, ఎడబాయడు. మరియు మోషే యెహోషును పిలిచి, నీవు నిర్భరము కలిగి ధైర్యముగా నుండుము. యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానికి నీవు స్వాధీనపరచవలెను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడుగా ఉండును. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. భయపడకము, విస్మయమందకము. ఆయన ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పాడు. ఏమన్నారు చెప్పండి? భయపడకము యెహోషువా, నేను ఆజ్ఞాపించిన వాటిని బట్టి మీరు వారికి చేయునట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. భయపడకము. వారిని చూసి నీవు దిగులు పడకము. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. దేవుడు నీకు ముందుగా నడుస్తున్నాడు. నీ ఎదుటనున్న శత్రు సమూహాలు, నీకు కలుగుతున్న శ్రమలు, వేదనలు తలంచుకుని భయపడకము. నాకన్నా ముందు మోషే ఎంతో శక్తివంతుడు. ఆయననే ఈ ప్రజలు తప్పు దారి పట్టించి కనాను వెళ్లకుండా చేశారు. కానీ ఇప్పుడు నన్ను కూడా ఈ ప్రజలు నానా విధాలైన మెంటాలిటీ కలిగిన వారు, నానా విధాలైన స్వభావాలు కలిగిన వారు. వీరిని నేను ఆ వాగ్దాన దేశములోనికి చేర్చగలనా అని చెప్పి యెహోషువ ఎంతో దిగులు పడుతున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నానయ్యా, నీ ముందు నడుస్తానయ్యా, దిగులు పడకు. నీవు వీరిని తప్పకుండా నీవు కనాను దేశములో చేరుస్తావు. నీ ముందు నడిచేవాడు మీ దేవుడైన యెహోవా, బలవంతుడు, శక్తివంతుడు. కనుక వారిని ఏ రీతిగా నడిపించాలో, వారిని ఏ రీతిగా నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఎలా నడిపిస్తాడో, నిన్ను ముందు నిలబడి వారికి ఎలా భయము కలగజేస్తాడో, నీవు మాత్రం నిబ్బరముగా ధైర్యముగా నీవు ఉండు. నీకు వాగ్దానము చేసిన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? నమ్మతగినవాడు. ఆయన నీ ముందు నడిచేవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. నీ దేవుడు నిన్ను విడవడు, ఎడబాయడు. దిగులు పడతా ఉన్నాడంట, వేదన పడుతున్నాడు. సముద్రము దాటి యువతలకు వచ్చారు. ఆ తర్వాత ఎరికోని మొదటి యుద్ధం ఎరికోతో చేయాలి.
యెరికోలో ఉన్న మనుషులు ఎలాంటి వారు చెప్పండి? దుష్టులు, భయంకరమైన బలము కలిగిన వారు. వారి కోటలు ఎంతో ఎత్తైనవి. ఆ పైనుండే శత్రువులను, వారిని వెంబడించే వారిని వారు చంపేయగలరు. కనుక వారితో పోరాడి జయించే వారికి శక్తి చాలదు. కానీ దేవుడు వారిని జయిస్తామంటున్నాడు. ఎట్లా ఇది అని దిగులు పడుతున్నాడు. రకరకాలైన ఈ స్వభావము కలిగిన వారు, నాకన్నా గొప్ప నాయకుడు మోషేనే వీళ్ళు విసర్జించారే, నా మాట వీరు వింటారా? నా మాటకు వీరు లోబడతారా? ఎన్ని ఆశ్చర్య కార్యాలు చూశారు, ఎన్ని మేళ్ళు అనుభవించారు, వారి కనుల ఎదుట ఎన్ని ఆశ్చర్య కార్యాలు జరిగినాయి. వారిలో మార్పు లేదే, నా మాట వీరు విని నడుస్తారా అని చెప్పి దిగులు పడుతూ, వేదన పడుతూ, కృంగిపోతూ ఉన్న సమయంలో చూడండి, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనములో, యెహోషువ యెరికో ప్రాంతమునున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఒకడు అతని ఎదుట నిలబడి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి నీవు మా పక్షమున ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగగా అతడు యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి ఆ ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చేది ఏమనగా అడిగాడు. అందుకు యెహోషువ సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షములను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగ చేసెను. యెహోషువ ఎంతో దిగులు పడుతున్నాడు. ఆ యెరికో పట్టణము మనుషులను జయించాలి అంటే శక్తి మాకు సరిపోతుందా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా ముందు నిలబడి ఉన్నాను అంటున్నాడు. కానీ శక్తి బలము నాకు లేదు అని చెప్పి ఆ ప్రాంతంలో, యెరికో పట్టణంలో సమీపించినప్పుడు ఎంతో దిగులతో, విచారముతో కృంగిపోయి ఆ పట్టణం వైపు చూస్తూ ఉండగా దేవుని దూత అతనికి కనపడింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అప్పుడు యెహోషువ అంటున్నాడు, నీవు ఎవరి పక్షానున్నావు, నీవు ఎవరి పక్షముగా వచ్చి ఉన్నావు అని అడిగినప్పుడు, నేను యెహోవా సైన్యాధిపతిగా వచ్చాను. దేవుని స్తోత్రము, హల్లెలూయా. అనగానే యెహోషువ సాగిలపడి తక్షణమే తన్ను తాను దేవుని సన్నిధిలో సమర్పణ చేసుకుని, ప్రభువా, ఈ భారాన్ని మోయట నాకు శక్తి చాలటలేదు, నీవు ఎంత చెప్పినా నాలో భయము పోవటలేదు, కనుక నాకు శక్తిని దయచేయటానికి నీ దూతని నాకు ముందుగా ఉంచావా అని చెప్పి సాగిలపడి అక్కడ దేవునికి నమస్కారం చేసి ధైర్యాన్ని తెచ్చుకొని ఆ జనులందరితో మాట్లాడుతున్నాడు. చూడండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి. శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకునిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల యొక్క పాళెమునకు శాపమును తెప్పించి మీరు దానికి బాధ కలగ చేయుదురు కనుక మీరు ముట్టకూడదు. వెండియు బంగారమును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును అన్నీ చెప్పారు. అక్కడ ఏం చెప్తున్నాడు చెప్పండి. యెహోషువ ధైర్యం తెచ్చుకున్నాడు. ఇశ్రాయేలీలను సైన్యాధిపతిగా, న్యాయాధిపతిగా దేవుడు నిలబడి ఉన్నాడు కనుక ఇశ్రాయేలీలతో ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేల్లారా రండి, మన ఎదుట నిలబడిన దేవుడు ఎంతో శక్తివంతుడు, ధైర్యం తెచ్చుకునండి. మనము ఈరోజు దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాం కనుక మన పక్షాన దేవుడు పోరాడనై ఉన్నాడు.
ఆ శత్రువులు ఎంత బలము కలిగిన వారైనా, ఎంత జ్ఞానము కలిగిన వారైనా, కనుక దేవుని ఆజ్ఞలను మీ వద్ద దాచుకోండి. దేవుని ఆజ్ఞ ప్రకారముగా మీరు నడిస్తే మీ శత్రువులు మీకు నీడగా వారు పడతారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మన పక్షాన ఉన్నాడు. కనుక మీరు ఆయన ఆజ్ఞలను గైకొనండి అని చెప్పి వారి ఆజ్ఞలను వారికి తెలియచేశాడు. ఇదిగో శాపగ్రస్తమైన దానిలో దేనినైనా సరే మీరు ముట్టకూడదు. ఒకవేళ మీరు ముట్టారా ఇశ్రాయేలీల యొక్క పాళెమునకు శాపము తెచ్చిన వారగుదురు. ఇశ్రాయేలీలలో మీరు బాధను కలగ చేసిన వారిగా ఉంటారు. ఇశ్రాయేలీలందరికీ కూడా మీ వలన బాధ మరలా కలగ చేసిన వారు అవుతారు. ఇశ్రాయేలీల ప్రాంతానికే మీరు శాపమునుగా మీరు చేసిన పని శాపగ్రస్తాన్ని చేసిన వారు అవుతారు. కనుక ఆయన ఆజ్ఞలను తెలుసుకొనండి. దానిలో ఏదైనా సరే, ఏ వస్తువైనా, ఏ విలువ కలిగిందైనా సరే దానిని మీరు ఆశించి దానిని ఏమాత్రం మీరు ముట్టకూడదు, ఆశించకూడదు. దాని మీద మీరు దృష్టి పెట్టకూడదు. పెట్టి దానిని ఆశించారా, మనము ఇశ్రాయేలీలకు, మీ సహోదరులకు, మిమ్మల్ని నడిపించే నాయకులకు మీరు బాధను కలగ చేసిన వారవుతారు. దేవుని మనకు చెలవిచ్చినట్లుగా ఆ బలిష్టమైన యెరికో పట్టణాన్ని దేవుడు నాశనము చేయనై ఉన్నాడు. కనుక ఈ ఆజ్ఞ మీ వద్ద దాచుకొనండి, జాగ్రత్తగా మీరు నడుచుకొనండి అని ఆజ్ఞాపించినప్పుడు అందరూ కూడా సమ్మతించారు. దానిలో ఒకడు మాత్రం ఏం చేశాడు చెప్పండి? తన ఆశించాడు. అక్కడ బంగారపు కమ్మి, ఎండి వస్త్రాన్ని దొంగిలించి తన గుడారములో దాచుకున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కానీ హాయి పట్టణం మీదకి వెళ్ళారు. యెహోషువకు తెలియదు. అక్కడ హాయి అనే పట్టణం మీదకి వెళ్ళినప్పుడు ఆ హాయి అనే పట్టణం చాలా చిన్నది, యెరికో కన్నా కూడా చాలా చిన్నది. యెరికో పట్టణం చాలా పెద్దది. ఆ పట్టణాన్ని వారు చెప్పినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా దేవుని స్తుతించటంలోనే ఆ పట్టణము కూలి పడిపోయింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించారు, దేవుని మాటగా నడిచారు. ఆయన ఏమి చెప్పారో ఆ భయము చప్పున నడిచారు. వారిలో ఒకడు దేవుని ఆజ్ఞను మీరాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మీరేం చేశారు చెప్పండి? తన గుడారములో దేవుడు ఏదైతే చేయొద్దని చెలవిచ్చాడో ఆ పనినే చేసి తన గుడారములో ఏం చేశాడు చెప్పండి? ఆ శాపాన్ని దాచుకుని ఉన్నాడు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. దాచుకుని ఉన్నప్పుడు అక్కడ హాయి అనే పట్టణం మీదకి వెళ్ళినప్పుడు, హాయి అనే పట్టణం యెరికో కన్నా చాలా చిన్నది. దానిలో జనాలు ఎంతో తక్కువ. కనుక ఆ పట్టణాన్ని, హాయి పట్టణాన్ని ఈజీగా మనం జయించవచ్చని తొందరగా వారు ఏం చేయారు? అందరూ వెళ్ళకుండా కొంతమంది వెళ్ళారు. అక్కడ నిలబడలేకుండా వారు పారిపోయారు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కారణము ఏమిటి అని యెహోషువ కన్నీటితో ఏడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా పేరు రాజేష్, మైల్వారం దగ్గర వెళ్ళడం గ్రామం. బిడ్డలు లేని సమయం అప్పుడు ఈ సన్నిధికి వచ్చాను. వస్తే దేవుడు 2 బిడ్డలు అనుకోని రీతిగా ఇచ్చాడు. ఇచ్చిన వారిలో కుమారుడికి కొద్ది రోజుల క్రితం జ్వరం వచ్చిందండి. జ్వరం తగ్గట్లేదు. హాస్పిటల్ తీసుకెళ్ళినా కానీ తగ్గట్లేదు. ఏంటంటే రక్త కణాలు తగ్గిపోయినాయి అన్నారండి. రక్త కణాలు తగ్గిపోయినాయి అని అడ్మిట్ చేయమన్నారు. అడ్మిట్ చేసేవండి. బాబుని అడ్మిట్ చేసినా కానీ పిల్లోడు చూస్తే కండిషన్ బాగా సీరియస్ అయిపోతుంది. కడుపు ఉబ్బరం ఒకటి, జ్వరం ఒకటి, ఈ కణాలు పెరగట్లేదు. కడుపు ఉబ్బరం వల్ల ఏమీ కూడా పిల్లోడు అసలు ఏమీ తినలేకపోతున్నాడు. మంటలు మండిపోతున్నాయండి. అలాంటి జ్వరం వచ్చింది ఆడికి. కానీ ఆ దేవుడే మాకు దిక్కని మేము ప్రతిదినము కూడా ఆయన వైపు తిరిగి, ప్రభువా నీవే దిక్కు, విశ్వాసం మందిరి బలాన్ని బట్టి, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి అని ప్రతిదినము కూడా ఎంతో ప్రార్థన చేసుకున్నామండి. డాక్టర్లు కూడా పట్టించుకోలేదు సరిగ్గా. అక్కడ పిల్లోడు పరిస్థితి చూస్తే చాలా తీవ్రంగా ఉంది. వాడు డాక్టర్ చూస్తేనేమో అవసరమైతే విజయవాడ తీసుకెళ్ళిపోండి అంటున్నాడే కానీ
ఏమీ చేయట్లేదు. అలాంటి సమయం అప్పుడు ప్రభువా నేను అనేక పాపాలు చేశానయ్యా, నా పాపాలే నా బిడ్డ మీద ఒళ్ళో పడ్డాయని నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. ప్రభువా నేను బ్రతుకున్నా కానీ నీకు ఉపయోగపడను, కానీ వాడు బ్రతికితే నీ కొరకు ఉపయోగపడతాడని, అవసరమైతే నన్ను చంపుకొని వాడిని బ్రతికించేయని ప్రతిదినము కూడా ఆయన వైపు తిరిగి మొరపెట్టానండి. దేవుని కృపను బట్టి మొరపెడుచూ ఉండగా దేవుడు గొప్ప కార్యము కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉన్నాయండి. పెరుగుతూ ఉన్న సమయప్పుడు ప్రభువా నీ చిత్తమయ్యా, యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకొని నన్ను వాగ్దానం ఉంది కాబట్టి అయా నేను అడగకుండానే వాడిని నీవిచ్చావు, నీ చిత్తమైతే బ్రతికించు, లేకపోతే తీసుకయ్యా అని ఆయన వైపు తిరిగి మొరపెట్టానండి. అనుకోని రీతిలో 1,25,000 దాకా దేవుడు చేశాడండి. దేవునికి స్తోత్రం. 50,000 కంటే ఇంకా తగ్గిపోయాయండి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు. అలాంటి సమయప్పుడు 1,50,000 వరకు దేవుడు నడిపించాడు. అలా డిశ్చార్జ్ అయ్యామండి. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత మేము దీనివల్ల ఈ తాగిచ్చాం, మేకపోలు తాగిచ్చాం, ఈ తాగిచ్చాం అని దీనివల్ల పెరిగినాయి అని కూడా మాలో కొద్దిగా ఉందండి. అంటే నాలో అసలు లేదు, సౌందర్యాలు అలాగా అనిపించి అనుకోకుండా ఈ మేకపాలు కూడా తాగిచ్చి దానివల్లే పెరిగినాయి అని తను అనుకుంటాం, తను చెప్పటం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లోడు వచ్చిన కాడి నుంచి కూడా చర్చికి వెళ్దాంపా అంటున్నారుకి ఒకసారి చర్చి లోనకు కూడా, ఎందుకంటే మేము హాస్పిటల్ చుట్టూ తిరగవచ్చు, ఏ వ్యాధి మాకు అంటుకొని దైవజనులకే కానీ సన్నిధిలో ఏ అపాయం కలిగిద్దని భయముతో ఆ గేటు బయట పిల్లోడు అక్కడే కూర్చొని ఉన్నామండి. పిల్లోడికి అసలు కడుపుబ్బరం పెరిగిపోతుంది, కనీసం బాత్రూమ్కి వెళ్ళలేదు, కనీసం టాయిలెట్ కూడా సరిగ్గా రావట్లేదండి. ఈ సన్నిధికి వచ్చిన తర్వాత బయట కూర్చున్న తర్వాత కూసేపు పిల్లలిద్దరూ ఆడుకున్న తర్వాత టాయిలెట్కి వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. అదే సమయానికి అమ్మగారు వచ్చారు. అమ్మగారు వచ్చి పలకరించాయా లోనకు రండి అని మమ్మల్ని లోనకు వచ్చి ప్రార్థన చేశారండి. ప్రతిదినము ఉదయం సాయంత్రం ప్రతిదినము కూడా అమ్మగారు ఫోన్ చేసి ప్రతిదినము కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారండి. ప్రతిదినము కూడా ఏవి ఎలా ఉందా ఏంటని ప్రతిదినము కూడా ఆత్మీయ తల్లిదండ్రులను పలకరిస్తూ నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారండి. అనుకోని రీతిగా మేము ఇలా జరిగిపోయింది. పిల్లోడికి వచ్చినా కానీ జ్వరం తగ్గట్లేదని మళ్ళీ ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ అని మళ్ళీ తిరిగామండి. తిరిగితే దేవుడు మాట్లాడుతున్నాడండి. పిల్లవాడికి స్వస్థత కలిగింది నా వల్లే, వైద్యుల వల్ల కాదు, మీరు వాడిన ఆ రకరకాలమైన వాటి వల్ల కాదు, నా వల్లే అని మీరు తెలుసుకోవాలని దేవుడు చూపించాడండి. ఆ జ్వరం అయితే తగ్గట్లేదు. వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళి దేవుడు ఈ విధంగా చూపించాడని, ప్రభువా మరి నీ చిత్తమయ్యా, మేము ఇప్పటి వరకు ఆ విధంగా అనుకున్నామో క్షమించమని మొరపెట్టుకున్నామండి. హాస్పిటల్కి వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వస్తే అయ్యగారు వచ్చారు. అప్పటికి అయ్యగారికి పరిస్థితి కొద్దిగా నీరసంగా ఉండి చాలా ఇబ్బందులు ఉన్నారు. అయినా కానీ నా బిడ్డ వచ్చాడని ఆశతో వచ్చి, రాయేషు భయపడబాకు, దేవుడు సహాయం చేస్తాడు, నీ పాపాలే బిడ్డల ఒళ్ళో పడాయి అన్నారండి. ఇది దేవునికి స్తోత్రం. నా పాపాల వల్లే వాడి ఒళ్ళో పడ్డాయండి. అంత ఘోర పాపిని నేను. ఆ పాపాలు వాడిల్లో పడాయి. నీవే ప్రార్థన చేసుకో, నువ్వే ఒప్పుకో, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని దైవజనులు చెప్పారండి. హాస్పిటల్కి ఎంతో బాధతో వెళుతున్నాం. మేము వెళ్ళేటప్పుడు అయ్యగారు ఒక మాట అన్నారు, భయపడబాకండి, ధైర్యంగా వెళ్ళండి, ఏమీ అవ్వదన్నారండి. దేవునికి స్తోత్రం. దైవజనులు చెప్పిన మాట ప్రకారం మేము వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో వాళ్ళు చాలా భయపెట్టారండి. అవసరమైతే పిల్లోడిని ఐసీలో కూడా జాయిన్ చేయాల్సి వచ్చింది. పిల్లోడి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది అన్నారండి. మేము ఎటు కూడా కదలలేని పరిస్థితి అయింది. చేతిలో చూస్తే డబ్బులు లేవు, ఏమి చేయాలో కూడా అంతుపట్టట్లేదు. బ్లడ్ టెస్ట్ అయ్యి చేస్తేనే, బెడ్ అడ్మిట్ చేస్తేనే కానీ ట్రీట్మెంట్ చేస్తానంటున్నారండి. అలాంటి సమయం అప్పుడు ఏమి మన సంఘబిడ్డల మాస్టర్ వాళ్ళు వచ్చి వారి దగ్గర ఉన్న డబ్బులు కట్టి ఇంకా అనేక మంది ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా తీసుకొని అలాగా జాయిన్ చేసామండి. ప్రభువా నీ చిత్తమైతే అయ్యా
మొదటి నుంచి కూడా నీ సన్నిధి బలాన్ని బట్టి నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాం అనుకుంటున్నాం ప్రభా. ఆ రిపోర్ట్ల విషయంలో మరి ఏమీ లేకుండా నీ సహాయం చేయ్యా, నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటామని అనుకున్నామండి. అనుకున్న రీతి విధముగానే ఆ రిపోర్ట్లు వచ్చేయండి. రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఏదో స్క్రబ్ అని ఒక వ్యాధి అంట, కొత్త వ్యాధి అంట ఇది. ఆ స్క్రబ్ అనే ఒక వ్యాధి ఉంది, పిల్లోడికి ఏం పర్వాలేదులే అని అన్నారండి. దేవునికి స్తోత్రం. జాయిన్ అయినా కానీ పిల్లోడికి జ్వరం అయితే తగ్గట్లేదండి. కడుపు చూస్తే ఆకలవుతుంది. అన్నము తింటే దేవుడికి ఎక్కడ దూరం అయిపోతాము, కడుపు నింపుకొని ఆయనకి ఎక్కడ దూరం అయిపోతాము అని మా పక్క బెడ్లో అందరూ కూడా ఆనందంగా హ్యాపీగా ఉన్నా కానీ మేము ఆయన వైపు తిరిగి ప్రభువా నీవే దిక్కయ్యా, నీవే దిక్కయ్యా, నీవే దిక్కయ్యా అని ఆయన వైపు చూసి ఆయన వైపు మొరపెట్టామండి. దేవుడు అనుకోని రీతిలో వారి పిల్లలందరినీ పొనుకోబెట్టాడు. వీడిని లేపి ఉరికి అటు ఇటు ఉరికేతోటి చేశాడండి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నడూ కూడా మనం మరిచిన ఆయన మరవడండి. మనం బాధపడితే చూసి ఆనందపడే దేవుడు కాదు ఆయన. అదీగాక మనకి సన్నిధి బలం ఉందండి. ఆ సన్నిధి బలాన్ని బట్టి దైవజనులు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి మనకి ఎల్లవేళలా కూడా ఆయన కృప ఆయన తోడుకుంటూనే ఉన్నాడండి. వారి తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను చూసి అరే వాడు చూడరా ఎంత హ్యాపీగా ఎంత హాయిగా తిరుగుతున్నాడో, మీరేంట్రా ఈ విధంగా పొనుకొని ఉంటున్నారు ఈ విధంగానే వారి తల్లిదండ్రులు వాళ్ళని తిట్టడం కూడా మేము విన్నామండి. ఆ విధముగా దేవుడు వాడిని నడిపించాడండి. దేవునికి స్తోత్రం. రక్త కణాలు కూడా జ్వరం వస్తే పెరగమన్నారండి. మరి జ్వరంలోనే 102 పైనే దాటిందండి. అలాంటి సమయం అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు 1,50,000 ఉన్నది 3,20,000కి తీసుకెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. తర్వాత మళ్ళీ ఈ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మళ్ళీ రిపోర్ట్ల విషయంలోనే కానీ అటన్ని విషయంలోనే కానీ దేవుడు తోడుగుండి మళ్ళీ 3,20,000 4,50,000కి చేశాడండి. దేవునికి స్తోత్రం. అనుకోని రీతిగా అయ్యా ప్రభువా నీ చిత్తమయ్యా, నీ చిత్తమే ప్రభు. నేను ఈ విధంగా చెబుతున్నానే కానీ 2-3 వారాలు సరైన తిండి లేదు, నిద్ర లేదు, ఎవరు కూడా మాకు లేరు ప్రభువా, నీవే దిక్కని మొరపెడుచున్నామయ్యా అని ఆయన పాదాల దగ్గర ఎంతో గోచాడామండి. అలాగే మా కుటుంబ సభ్యులే కానీ మా అత్తగారు మామగారే కానీ వారు కూడా ఎంతో కష్టపడి ఎంతో బాధపడ్డారండి, ఎంతో కన్నీరు గార్చారు. బిడ్డ పరిస్థితి ఆ విధంగా అయిపోయింది. అలగల పడిపోతున్నాడు. పట్టుకుందాం అన్న కొద్దిగా 2 అడుగులు వేస్తేనే నడవలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ స్థితి నుంచి ఆ హాస్పిటల్లోని ఉరికే విధముగా గంతులు వేసే విధముగా నా దేవుడు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం.